అంటే మీరు ఆల్రెడీ ధనవంతులు కాబట్టి ధనవంతులు కాబట్టి అని కాదండి. ధనవంతుడికి ఏం అవసరం అండి? అన్ని ఉన్నోడికి ఏం అవసరం? మీరు అదే చెప్తున్నాను. మీడియా కూడా కడుపు ఎండినోడి గురించి ఆలోచించండి, కడుపు నిండినోడి గురించి ఆలోచించే అవసరం లేదని నేను అంటున్నాను. కడుపు నిండి ఎట్లా బతకనేర్చినోడు ఎట్లా బతుకుతాడు? పల్లెటూర్లలో తెలంగాణ వైపు ఒక రకమైన ఏదైతే పల్లెలు ఆ పల్లెలు ఉన్న పేదల గురించి ఆలోచించి వీళ్ళంత మటుకు వాళ్ళు మన శ్రవంతులకు తీసుకురావాలో మనలాగా అభివృద్ధి చేయాలని. జీవన్ రెడ్డి ఏవైతే అక్రమ ఆస్తులు సంపాదించిండో అవన్నిటిని ప్రజలకు తీసుకొచ్చి చూపిస్తాను ఒక మాట చెప్పారు మీరు. ఆ పని ప్రారంభమైందా? అది ప్రారంభమైంది కానీ ఇక కాంగ్రెస్ నాయకులు పోటీలు పడుతున్నారు. వాడికి సపోర్ట్ చేసి ఇప్పుడు ఆపడానికి మంత్రులు, ఇంకా ముఖ్యంగా సిగ్గు ఎగ్గు లేకుండా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వాడికి దుర్మార్గుడికి ప్రజా ఆస్తులు కొల్లగొట్టినోడికి 60 కోట్లు 65 కోట్లు రికవరీ అయ్యేవాడికి అందరు క్యూలు కట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మీ ఆర్మూరు ప్రజలకు చెప్తాను, తెలంగాణ ప్రజలు కూడా చెప్పాలి. నోటీసులు ఇస్తున్నారు, ఇంతవరకు రూపాయి రాలేదు. అట్లట్లా టీఆర్ఎస్ వీళ్ళు కాంగ్రెస్ కదా, అందరూ ఒకటే. అది ఏమంటారు, చీకటి సంబంధాలు అట్లనే ఉంటాయి. చీకటి సంబంధాల వ్యవహారాలు ఆ పార్టీ ఈ పార్టీ రెండు ఒకటే. ఇది కాబట్టి జనంలో తెలుస్తాను. ఇంకా చూస్తున్నాను, సమయం ఇచ్చాను. ఇంకొక 30 రోజుల మర్యాద కొద్దిగా 60 కోట్లు కట్టకపోతే కొడుక ఇంకా పెదాలు మళ్ళీ అదైపోతే ఆ కొడుకులు ఈ కొడుకులు అందరూ ఒకటైండు. తెల్లపాము నల్లపాము ఆడొకటి తెల్లపాము తయారైండు. తెల్లపాము నల్లపాములు ఇద్దరు పని చేసి 60 కోట్లు ప్రజలకు